పురాణాల్లో భగవద్గీతకు ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటికీ కోర్టుల్లో సాక్ష్యం చెప్పే సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేస్తారు. ఎన్నో వింతలు, విషయాలు కలిగి ఉన్న భగవద్గీత ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో కూడా భగవద్గీతకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎంతటి విధ్వంసం జరిగిందో ఫోటోలు, వీడియోల్లో చూస్తేనే అర్థమవుతుంది. ఏకంగా 274 మంది వరకు మరణించారు. విమానం కూలిన భవనం కూడా నేలమట్టమైంది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంకు నిండా ఉన్న 1,25,000 లీటర్ల ఇంధనం బయటకొచ్చి భారీ అగ్ని ప్రమాదం సంభవించగా దాదాపు ఆ సమయంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం వెలుగులోకొచ్చింది. విమాన ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు, మెడికల్ కాలేజీ క్యాంటీన్లోని విద్యార్థులతో సహా మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అదే ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉన్న ఒక భగవద్గీత ప్రతి విమాన శకలాల నుంచి లభించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతి భారీ అగ్ని ప్రమాదం, తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ ఈ పవిత్ర గ్రంథం ఏమాత్రం పాడవకుండా ఉండడం విశేషం. అయితే అక్కడ సహాయక చర్యలు అందిస్తున్న సిబ్బంది ఆ భగవద్గీత పుస్తకాన్ని ఆ విమాన శిథిలాల నుంచి బయటకు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి భగవద్గీత పుస్తకాన్ని విమానం కూలిన శిథిలాల నుంచి పైకి తీసి ఓపెన్ చేసి అందులో ఉన్న పేజీలను చూపించడం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఒక్క పేజీ కూడా ఆ మంటలకు కాలిపోకుండా ఉండడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. అయితే ఈ భగవద్గీత పుస్తకం ఆ విమానంలో వెళ్తున్న ఒక ప్రయాణికుడికి చెందింది కావచ్చని, ఆ సమయంలో దాన్ని చదువుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ భగవద్గీత దొరికిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.